దిస్ ఇస్ భార్గవ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కామాక్షి కంచి సిల్క్. సో ఇవాళ ఏంటంటే సంక్రాంతి స్పెషల్ ఎపిసోడ్ అండి. సో ఇవాళ ఎంటైర్ వీడియోలో మీకు కాస్టింగ్ వచ్చేపాటికి 20 to 25,000 ప్రైస్ రేంజ్. అది కూడా ఆఫ్లైన్ మెంబర్స్ మాత్రమే, అంటే స్టోర్ విజిట్ చేసిన వాళ్ళకి మాత్రమే. సంక్రాంతి అంటే జనవరి 16th దాకా మీ ఈ ఆఫర్ అయితే వ్యాలిడ్ అయి ఉంటుంది. సో యాక్చువల్గా ఈ శారీ కాస్టింగ్ ఎంఆర్పి వచ్చేవాడికి 30 to 35 ప్రైస్ రేంజ్ అండి. కానీ ఓన్లీ ఏంటంటే సంక్రాంతి కాబట్టి మీకు స్పెషల్గా నేను 20 to 25 ప్రైస్ రేంజ్లో శారీస్ చూపిస్తున్నాను. అండ్ మళ్ళీ చెప్తున్నానండి, ఓన్లీ స్టోర్ విజిట్ చేసిన వాళ్ళకి మాత్రమే, ఇది ఆన్లైన్ కాదండి. సో సంక్రాంతి స్పెషల్లో మన దగ్గర ఎలాంటి స్టాక్ అవైలబుల్గా ఉంది, ఫ్రెష్ స్టాక్ ఏంటో చూపించడం కోసం ఈ స్పెషల్ వీడియో అయితే చేస్తున్నాను. సో లేట్ చేయకుండా అయితే వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. సో మీకు యాక్చువల్గా శారీస్ ఏంటంటే మన దగ్గర ఇప్పుడు మోడల్స్ వచ్చేపాటికి ఎలాంటి కైండ్ ఆఫ్ మోడల్స్ వచ్చాయనేది మీకు క్లియర్గా చెప్తానండి. సో మన దగ్గర అయితే మొత్తం 3 వెరైటీస్ ఆఫ్ మోడల్ శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఫస్ట్ వెరైటీ వచ్చేపాటికి మీనాకారి శారీస్ అనమాట, అంటే మీనాకారి థ్రెడ్ వీవింగ్ శారీస్, అవన్నీ చూపిస్తాను. నెక్స్ట్ శారీస్ వచ్చేవాటి గొల్లబామల్ డిజైన్. నేను ఆల్రెడీ టిష్యూస్లో ఉన్నప్పుడు గొల్లబామల్ డిజైన్ గురించి మంచి శారీస్ అయితే తీశాను. విత్ ఇన్ 1 వీక్లో సోల్డ్ అవుట్ అయిపోయినాయి అని చెప్పి ఇవాళ టిష్యూలో కాకుండా సిల్క్, అంటే సిల్క్ ఫాస్ట్ జరీలో మీకు నార్మల్ శారీస్ తీసుకొచ్చాను అనమాట, అంటే టిష్యూస్ కాకుండా. సో అవి కూడా గ్రాండ్గా ఉండేవి. అండ్ థర్డ్ వెరైటీ వచ్చేవాడికి టిష్యూస్. సో ఈ 3 వెరైటీస్ ఇవాళ వీడియోలో కవర్ చేస్తాను. జస్ట్ మోడల్కి ఏంటంటే మీకు 2 to 3 వెరైటీస్ మాత్రమే చూపిస్తాను, ఎక్కువ చూపించను. వీడియో అనేది షార్ట్ అండ్ స్వీట్గా చేస్తాను, కానీ ఓన్లీ స్టోర్ విజిట్ చేసిన వాళ్ళకి మాత్రమేనండి ఈ కాస్టింగ్ అనేది 20 to 25,000. సో ఫస్ట్ మోడల్ శారీ వచ్చేపాటికి మంచి మీనాకారి వర్క్ శారీ అనమాట. సో ఈ శారీలో ఇందులో ఏం స్పెషాలిటీ ఉంది అని అంటే, ఇది వచ్చేపాటికి ఆల్ ఓవర్ వర్క్ అనమాట. ఆల్ ఓవర్ వర్క్ లో కూడా దీని మోడల్ వచ్చేపాటికి వనసింగారం అని అంటారు. అంటే కైండ్ ఆఫ్ వన అంటే ఫారెస్ట్ అండి. సో ఫారెస్ట్ లో ఉన్న యానిమల్స్ అన్ని ప్రింట్ వచ్చిన వాటిని ఇలా వనసింగారం శారీస్ అంటారు అనమాట. సో ఈ శారీస్ ఏంటంటే యూజువల్లీ బనారస్ లో వస్తుంది అనమాట. సో మనం ఏంటంటే బనారస్ స్టైల్లో ఉన్న వర్క్ శారీని కంచిపట్టులో తీసాము. సో ఈ శారీ మోడల్ చూసారు కదా, సో మోడల్ కాంబినేషన్ కూడా మీకు రిచ్ గా ఉంటుంది అనమాట. అండ్ శారీలో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఇది చాలా స్మూత్ ఉంటుందండి. మీకు 40-45,000 ప్రైస్ రేంజ్ లో వచ్చే స్మూత్నెస్ కన్నా ఇంకా ఎక్కువ స్మూత్నెస్ వచ్చే శారీ అనమాట. అండ్ వెయిట్ కూడా వచ్చేపాటికి లైట్ వెయిట్, కంప్లీట్ గ్రామ్స్ వెయిట్ అనమాట. అండ్ వీవింగ్ స్టైల్ చూడండి, ఇదేంటంటే మీకు 2 జరీల వర్క్ ఉంది. బాడీ పైన అంతా ఏంటంటే వెండి జరీతో వర్క్ వెళ్తుంది. సో యూజువల్లీ ఏంటంటే ప్రెసెంట్ 2024 నుంచి మొత్తం సిల్వర్ జరీ వర్క్ శారీస్ ఎక్కువ అవుతున్నాయండి. సో సిల్వర్ జరీ ఓన్లీ సెల్ఫ్ కాకుండా ఉండడానికి కాంట్రాస్ట్ లో కూడా తెప్పించాను అనమాట. ఇలాగా అంటే బాడీ పైన అంతా సిల్వర్ వచ్చి బార్డర్ పైన వచ్చేవాడికి మనకి గోల్డ్ జరీ వర్క్ అనమాట. సో ఈ బార్డర్ కూడా ఏంటంటే చిన్న సైజ్ బార్డర్, అంటే పెద్దగా కాకుండా మోడరేట్ సైజ్ బార్డర్ లో ఉంటుంది. అండ్ శారీ పైన ఇంకోటి హైలైట్ ఏంటంటే ఇక్కడ చూడొచ్చు బర్డ్స్ వర్క్ ఉంది, ఫ్లోరల్ వర్క్ ఉంది. ప్లస్ దాంతో పాటు శారీ హైలైట్ అవడానికి ఇలాగ మనకి డియర్ బొమ్మలు వచ్చింది అనమాట. సో మోడల్ అయితే చాలా బాగుందండి. సో లేటెస్ట్ మోడల్ అనమాట. పళ్ళు కూడా రిచ్ పళ్ళు వచ్చింది. ప్లస్ దాంతో పాటు మనకి శారీ పైన ఇది చూడండి, బ్లౌజ్ కూడా ఏంటంటే మగ్గం వర్క్ సెట్ అయ్యేటట్టు మీకు మంచి సిల్క్ లో ఇచ్చిన బ్లౌజ్ అనమాట. సో మీరు ఎంత హెవీ మగ్గం వర్క్ చేయించుకుందాం అనుకున్నా కానీ సపరేట్ గా క్లాత్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు, డైరెక్ట్ ఇదే క్లాత్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. సో శారీ యొక్క ఓవరాల్ లుక్ అయితే చూడండి ఎలా ఉంటుందో. సో వనసింగారం శారీలో మీకు కలర్ కాంబినేషన్ వచ్చేపాటికి బాటిల్ గ్రీన్ కి రెడ్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ అనమాట. సో దీంట్లో మీనాకారి వర్క్ శారీ, మీనాకారి వర్క్ ఏంటంటే డియర్స్ అయితే ఏమన్నాయంటే జింకలు అయితే ఏమున్నాయో అవి రెడ్ కలర్ థ్రెడ్స్ తో మంచి మీనాకారి వర్క్ హైలైటింగ్ డీటెయిలింగ్ అనేది ఇచ్చారనమాట. సో ఈ మోడల్ శారీస్ లో అయితే మన దగ్గర ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ ఇదే వనసింగారంలో వితౌట్ మీనాకారి వర్క్ తో డిఫరెంట్ కాంబినేషన్ చూడండి, ఫ్రెష్ స్టాక్ అనమాట. మీ ముందే ఓపెన్ కూడా చేస్తున్నాను. సో ఈ శారీ చూస్తే మీరు ఇది కూడా వనసింగారం మోడలే అనమాట. కానీ ఈ శారీలో హైలైట్ ఏంటంటే మీనాకారి వర్క్ రాకుండా ఓన్లీ మొత్తం గోల్డ్ జరీలో కాంట్రాస్ట్ అనమాట, లైక్ పేస్టల్ థీమ్. సో మీరు ఈ శారీ చూస్తే ఇది డార్క్ థీమ్, ఇది వచ్చేపాటికి పేస్టల్ థీమ్. సో ఈ పేస్టల్ కలర్ కాంబినేషన్ లో కూడా కొంచెం ఏంటంటే లైట్ పీచ్ కలర్, అంటే రోజ్ పీచ్ అనమాట. రోజ్ పీచ్ కాంబినేషన్ లో చిన్న బార్డర్ అనమాట. సో సొసైటీ పీసెస్ ఇవన్నీ. అండ్ శారీ పైన కూడా మీరు చూస్తే ఫిగర్స్ కూడా ఇక్కడ ఎలిఫెంట్ ఉంది, హార్స్ ఉంది, పీకాక్ ఉంది, డియర్ ఉంది, అండ్ టైగర్ ఉంది, అండ్ ఇలాగా పీకాక్ కూడా ఉంది. సో ఆల్ టైప్ ఆఫ్ యానిమల్ వర్క్ తో వచ్చే శారీ అనమాట. అండ్ ఈ శారీస్ అన్ని మీకు చూపించబోయే వీడియోలో ఏంటంటే డబుల్ బార్డర్ శారీస్ అండి. అంటే మీకు ఏంటంటే కింద బార్డర్ సైజ్ ఎంతైతే వస్తుందో పైన టాప్ బార్డర్ కూడా మీకు అంతే సైజ్ వస్తుంది. సో ఈక్వల్ లెంత్ లో వచ్చే డబుల్ బార్డర్ శారీస్ అనమాట. సో ఈ శారీ కూడా ఒకసారి లుక్ అయితే చూడండి ఎలా ఉంటుందో వనసింగారం మోడల్లో. పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది. సో సేమ్ అండి ఇవాళ చూపించే ప్రతి వీడియోలో కంటే మీకు శారీలో ఏంటంటే బ్లౌజ్ కూడా ఏంటంటే మగ్గం వర్క్ సెట్ అయ్యేటట్టు వచ్చింది అనమాట, ఎక్సెప్ట్ టిష్యూస్. సో ఈ శారీ ఓవరాల్ లుక్ చూడండి ఒకసారి ఎలా ఉంటుందో.
సో మోడల్ చూడండి. అండ్ ఈ బ్యూటీ ఆఫ్ ది శారీ ఏంటంటే లైట్ వెయిట్ శారీస్ అండి, చాలా గ్రామ్స్ వెయిట్ ఉంటుంది. ఒకవేళ మీరు పెళ్లిల్లో కానీ లేదంటే అకేషన్ ఒకటి 6 to 8 hours ఉన్నా కట్టుకున్నప్పుడు కూడా హాయిగా ఉండేటట్టు వచ్చే శారీస్ అనమాట ఇవన్నీ మోడల్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మీకు సెకండ్ మోడల్, శారీలో సెకండ్ మోడల్ ఏంటంటే కొంచెం గొల్లబామల డిజైన్ అనమాట. సో కలర్ కాంబినేషన్ చూడండి. కలర్ కాంబినేషన్స్ ఏంటంటే ఈ గొల్లబామల డిజైన్ లో మీకు కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్లు పింక్ కలర్ ఈ చాయిస్ చూడండి. అంటే పింక్ బార్డర్ కి బాడీ పైన నేవీ బ్లూ కాంబినేషన్. సో యూజువల్లీ అసలు గొల్లబామలు అంటే ఏంటనేది ఇప్పుడు మీకు చెప్తాను. సో మీకు ఈ ప్యాటర్న్ చూసారు కదండి. సో ఈ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఈ ప్యాటర్న్ ని గొల్లబామలు అంటారు. అంటే మనకి యూజువల్లీ ఇది పాత టెంపుల్స్ లో కానీ గోడల మీద కానీ లేదంటే మన ఆంధ్ర తెలంగాణలో ఎక్కడన్నా ఫోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫోర్ట్స్ లో ఉండే మోడల్స్ అనమాట. ఆ ప్యాటర్న్స్ అనేది గొల్లబామల డిజైన్ అని అంటారు. సో ఇది గొల్లబామల డిజైన్. సో చూడండి గొల్లబామల డిజైన్ లో ప్యాటర్న్ ఎలా ఉందో. సో ఓల్డ్ ఆర్ట్ కల్చర్ లిటరేచర్ వాటి గురించి ఉన్న శారీస్ అన్నిటినీ గొల్లబామల డిజైన్ అని అంటారు. నేను యాక్చువల్లీ గొల్లబామల డిజైన్ లో చాలా రకాల ప్యాటర్న్స్ అయితే చూపించాను. సో ఇది కొత్త రకం ప్యాటర్న్ అనమాట. ఇది మరీ ఓల్డ్ ట్రెడిషనల్ లాగా ఉంది. సో అంటే ఇదేంటంటే యూనిక్ గా శారీస్ కావాలి అనుకునే వాళ్ళు ఈ టైప్ ఆఫ్ మోడల్స్ లో వెళ్ళొచ్చు అనమాట. సో మీకు మన దగ్గర అయితే ఈ మోడల్లో 2 కలర్స్ ఉన్నాయండి. ఫస్ట్ కలర్ ఏంటంటే రాయల్ బ్లూ. సో రాయల్ బ్లూ కి చిన్న బార్డర్, కడ్డీ అంచు బార్డర్, అంటే మరీ పెద్ద బార్డర్ కాదు. ఇప్పుడు ఇది ఉంది. ఇదేంటంటే మోడరేట్ సైజ్ బార్డర్ అనమాట. అంటే కరెక్ట్ సైజ్ బార్డర్ ఇది. దీనికన్నా చిన్న బార్డర్ కావాలి, కడ్డీ ఇంచు బార్డర్ కావాలి అనుకుంటే ఇది కడ్డీ ఇంచు బార్డర్. సో ఈ గొల్లబామల డిజైన్ ప్యాటర్న్ లో కూడా ఒక్కసారి ఓవరాల్ లుక్ అయితే ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందో. సో చూడండి ఆల్ ఓవర్ ప్రొజెక్షన్ చూడండి ఎంత గ్రాండ్ గా ఉందో. సో యూజువల్లీ అంటే డిఫరెంట్ గా కావాలి అనుకునే వాళ్ళు ఈ టైప్ ఆఫ్ శారీస్ అయితే ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. మంచి కాంబినేషన్ శారీస్ అనమాట. సో ఇప్పుడు ఇదే గొల్లబామల డిజైన్ లో మన దగ్గర ఇంకొక కలర్ ఉందండి. యాక్చువల్లీ 3 to 5 కలర్స్ దాకా ఉన్నాయి. సో మీకు ఏంటంటే వీడియో లెంత్ ఎక్కువ అవడం వల్ల ఓన్లీ 2 పీసెస్ చూపిస్తున్నాను. సో మీరు స్టోర్ విజిట్ చేసినప్పుడు ఇంకా మంచి కలర్స్ అన్ని అప్పుడు చూపిస్తాను. సో ఇది చూడండి షేడ్ కూడా ఇది మంచి ఎల్లో, మస్టర్డ్ కలర్ ఎల్లో అనమాట. ఇది మస్టర్డ్ షేడ్ లో పింక్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్. అండ్ ఈ శారీకి ఏంటంటే డీటెయిలింగ్ అనేది ఎలా చేంజ్ అయిందంటే ఇది డార్క్ కలర్, అంటే మరీ రాయల్ బ్లూ అనేది చాలా డార్క్ కలర్ కాబట్టి దీనిపైన గోల్డ్ జరీ వర్క్ ఇచ్చి ఈ ఎల్లో షేడ్ కి ఏంటంటే మస్టర్డ్ షేడ్ కి గోల్డ్ జరీ వర్క్ ఇస్తే ఏంటంటే చీరలో కలిసిపోతుంది అని చెప్పి బాడీ పైన సిల్వర్ జరీతో వర్క్ ఇచ్చారనమాట. సో ఇదేంటంటే ఈ మైన్యూట్ డీటెయిలింగ్ అనేది శారీని చాలా నీట్ గా ఎలివేట్ చేస్తుంది. మీకు ఏంటంటే యాక్చువల్లీ మీకు అన్ని వీడియోస్లో చాలా వీడియోస్లో చెప్పానండి. సిల్వర్ జరీ వచ్చిందంటే అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఏ టైప్ ఆఫ్ జ్యువెలరీ వేసుకున్నా కానీ సిల్వర్ జరీకి సెట్ అయిపోతుంది. సో అందుకే 2024 అనే కాదండి, November 2023 నుంచి సిల్వర్ జరీ శారీస్ చాలా ఎక్కువైపోయినాయి మార్కెట్లో. సో రీజన్ ఏంటంటే అదేనండి. ఇప్పుడు ఏంటంటే సిల్వర్ జ్యువెలరీ కానీ లేకపోతే 1 గ్రామ్ గోల్డ్ కానీ లేదంటే రూబీస్ కానీ స్టోన్స్ కానీ డైమండ్స్ కానీ పర్ల్స్ కానీ ఏ వేసుకోవడానికన్నా సెట్ అయ్యే శారీస్ అనమాట. సో వర్క్ చూస్తారు కదా, వర్క్ కూడా ఎంత బాగుందో. సో ఇది గొల్లబామల డిజైన్ లో ప్యాటర్న్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ మీకు నేను కొంచెం డిఫరెంట్ గా కొంచెం యూనిక్ గా కావాలి అనుకునే వాళ్ళకి ఒక కైండ్ ఆఫ్ ప్యాటర్న్ చూపిస్తాను. అంటే ఓల్డ్ ట్రెడిషన్, రెగ్యులర్ గా కాకుండా ఓల్డ్ ట్రెడిషన్ అనమాట. ఈ శారీ స్పెషాలిటీ ఏంటంటే ఇది 40 to 50 years బ్యాక్ మగ్గం అండి. సో ఈ 40 to 50 years బ్యాక్ మగ్గంలో ఏంటి అంత స్పెషాలిటీ అంటే మీకు ఇప్పుడు చూపిస్తాను. యాక్చువల్గా శారీ వచ్చేపాటికి మీకు సెల్ఫ్ బ్లూ వచ్చేస్తుంది, రన్నింగ్ కలర్ బ్లూ, బాగా ట్రెడిషనల్ అండి. అసలు యాక్చువల్గా దీన్ని ఎందుకు ట్రెడిషనల్ ఎందుకు యూనిక్ అన్నానంటే ఈ ప్యాటర్న్ పైన చూడండి చెక్స్ కాంబినేషన్. శారీ మొత్తం ఏంటంటే మొత్తం చెక్స్ కాంబినేషన్ పైన మీకు ఈ ఫిగర్స్ మోడల్స్ అనేవి వచ్చింది. సో ఫిగర్స్ మోడల్స్ లో కూడా ఎలిఫెంట్, పీకాక్, టైగర్ అండ్ ఇలాగ ఇవన్నీ ఏవైతే ఫిగర్స్ ఉన్నాయో ఇవి యూజువల్లీ ఈ కైండ్ ఆఫ్ చెక్స్ ప్యాటర్న్ అనేది మనకి 40-50 years బ్యాక్ వచ్చే శారీస్ అనమాట. ఇప్పుడు యూజువల్ గా మనకి ప్రజెంట్ జనరేషన్ లో ఈ శారీస్ అనేవి చెక్స్ మోడల్లో ఇలాగ చెక్స్ లోపల వచ్చే యానిమల్ వర్క్ అనేది అస్సలు రావట్లేదు. సో 40-50 years బ్యాక్ ఓల్డ్ ట్రెడిషనల్ మగ్గాలు కావాలి అనుకునే వాళ్ళు ఈ కైండ్ ఆఫ్ శారీస్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. వీవింగ్ స్టైల్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటుందండి. మీకంటే అంత థ్రెడ్ కట్ వీవింగ్ అయి వచ్చి ఉంటుంది. మీకు ఏంటంటే ఎక్కడ దారపోగులు కూడా పట్టుకోవన్నమాట. లైట్ వెయిట్ లో మంచి గ్రామ్ వెయిట్ లో వచ్చే శారీస్ ఇవన్నీ చాలా రాయల్ లుక్ లో వచ్చే శారీస్ అనమాట. సో కలర్ కాంబినేషన్ కూడా రాయల్ బ్లూ అండ్ ఈ ఫిగర్స్ కూడా చూడొచ్చు ఎంత గ్రాండ్ గా ఉన్నాయో. సో మనకి ట్రెడిషనల్ గా కావాలి అనుకుంటే ఈ టైప్ ఆఫ్ మోడల్ ని కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోనే ఇంకొక ట్రెడిషనల్ చూపిస్తాను.
సో ఈ బార్డర్ కూడా ఏంటంటే ఈ బార్డర్ కూడా ట్రెడిషనల్ బార్డర్ అండి. యూజువల్లీ ఏంటంటే వీటిని చాలా మంది చూస్తుంటే టర్నింగ్ బార్డర్స్ ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ బార్డర్స్ ఉంటాయి కదా. సో ఇవేంటంటే డైరెక్ట్ స్టిచ్ అయ్యే బార్డర్స్ అనమాట. అంటే ఏంటంటే వీవింగ్ స్టైల్లో బార్డర్ ని మగ్గం పైన కాకుండా కొంచెం డిఫరెంట్ గా యూనిక్ గా వీవ్ చేసి సపరేట్ గా వీవ్ చేసి దీనికి స్టిచ్ చేస్తారనమాట. ఇవేంటంటే ట్రెడిషనల్ కాంబినేషన్ అనమాట. కానీ లుక్ వైజ్ గా కూడా ఏంటంటే మీకు గ్రాండ్ లుక్ వస్తుంది. ఎందుకంటే ఇవేంటంటే మొత్తం శారీ పైన స్ట్రైప్స్ డిజైన్. ఫస్ట్ ఏంటంటే ఒక టైప్ ఆఫ్ వీవింగ్ అనేది అయిపోయిన తర్వాత బూటీస్ అనేవి వస్తాయి శారీ పైన. సో ఈ శారీ కలర్ కూడా చూడండి, బాటిల్ గ్రీన్ కి మెరూన్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్. ఈ మెరూన్ కలర్ కాంబినేషన్ లో బాడీ పైన వచ్చేపాటికి మనకి స్ట్రైప్స్ డిజైన్, అంటే ఏంటంటే చెక్స్ ప్రొజెక్షన్ అనమాట. సో ఇది నేను ట్రెడిషనల్ లుక్ చూపిస్తున్నానండి, ఓల్డ్ ట్రెడిషనల్ లుక్. సో ఈ చెక్స్ పైన బూటీస్ అనమాట, మ్యాంగో బూటీస్ వచ్చాయి. అండ్ బార్డర్ కూడా హైలైట్ ఆఫ్ ది శారీ ఏంటంటే మొత్తం బార్డరేనండి. మీకు బార్డరే మొత్తం సగం లుక్ అయితే ఇస్తుంది. అండ్ శారీ పైన చూడొచ్చు రిచ్ పళ్ళు ఉంటుంది. అండ్ ఈ శారీ బ్లౌజ్ కూడా చూడండి, బ్లౌజ్ పైన కూడా మీకు ఏంటంటే ఈ స్ట్రైప్స్ ప్యాటర్న్ అనేది వెళ్ళడంతో మీకు శారీ బ్లౌజ్ స్టిచ్చింగ్ అప్పుడు కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. సో ఇప్పుడు మీకు చూపించిన కిందున్న రాయల్ బ్లూ అండ్ ఇప్పుడు మీకు ఓవరాల్ లుక్ చూపించబోతున్న ఈ బాటిల్ గ్రీన్, ఈ రెండు ఏంటంటే ట్రెడిషనల్ ప్యాటర్న్స్ అనమాట. ఓల్డ్ ట్రెడిషనల్ ప్యాటర్న్స్. మీకు రాయల్ లుక్ అంటే ఒక హుందాతనం లేదు, ఇలాగా కొంచెం గ్రాండ్ గా కనిపించాలనుకున్నప్పుడు ఈ శారీస్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మోడల్ ఏంటంటే టిష్యూస్ లో ఒక 2 మోడల్స్ చూపిస్తాను. సో టిష్యూస్ లో కూడా మన దగ్గర వెరైటీస్ ఉన్నాయండి. సో ఈ ఫ్యాబ్రిక్ చూడండి, అసలు అంటే మీకు వీడియోలో చెప్పలేకపోతున్నానండి. లైవ్ లో టిష్యూ వచ్చినప్పుడు కొంచెం కడగ్గా కొంచెం రఫ్ గా ఉంటాయి, 20,000 to 25,000 ప్రైస్ రేంజ్ లో యూజువల్లీ. కానీ ఈ ఫ్యాబ్రిక్ ఏంటంటే సాఫ్ట్, కొంచెం ఎలాగంటే మీకు ఏదైతే సిల్క్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఇక్కడ అదే ఫ్యాబ్రిక్ అదే టచ్ ఫీల్ లో మీకు టిష్యూలో వచ్చింది అనమాట. అంటే కంప్లీట్ ప్యూర్ వాటర్ ఫినిషింగ్ తో వచ్చిన శారీ అనమాట. అండ్ ఈ శారీ పైన వర్క్ కూడా చూడొచ్చు. ఇదేంటంటే ఆల్ ఓవర్ వర్క్ అనమాట, బూటీస్ కాదు. కానీ ఈ శారీని బూటీస్ తో ఆల్ ఓవర్ వర్క్ చేశారు. ఎలాగంటే వర్క్ అయితే సింపుల్ వర్క్ అండి, అంటే ట్రీ వర్క్ ఉంటుంది అనమాట పీకాక్స్ తో. ఈ చిన్న బూటీస్ అనేది శారీ ఓవరాల్ గా వెళ్తుంది. సో ఈ వర్క్ మూలాన శారీ అనేది మంచి హైలైట్ అవుతుంది. ఈ కాంబినేషన్ శారీస్ ఏంటంటే సింగిల్ కలర్ లో పేస్టల్ కి డార్క్ కాంట్రాస్ట్ లాగా వచ్చే టిష్యూ అనమాట. సో మీరు చూడండి, బాడీ పైన వచ్చేపాటికి కొంచెం పిస్తా గ్రీన్ కలర్ షేడ్ కనిపిస్తూ దీనికి కాంట్రాస్ట్ ఎలివేట్ అవుతూ బాటిల్ గ్రీన్ ఇచ్చారనమాట. సో ఈ కైండ్ ఆఫ్ షేడ్స్ అన్ని రెగ్యులర్ గా వచ్చేవి కాదండి, మీకు డిఫరెంట్ గా వచ్చే షేడ్స్. అందులో కూడా మోడల్ కూడా చూడండి ఎంత గ్రాండ్ గా ఉన్నాయో. కాంట్రాస్ట్ కూడా అంతే ఎలివేట్ అవుతుంది. ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ ఉన్న ఫ్యాబ్రిక్ అనమాట ఇది. దీంట్లోనే మన దగ్గర ఇప్పుడు రెడ్ కి పింక్ కాంబినేషన్ కాంట్రాస్ట్ కూడా ఉందన్నమాట. యాక్చువల్లీ ఇంకా 6 to 7 కలర్స్ ఉన్నాయండి ఒక్కొక్క దాంట్లోనే. మీకు ఏంటంటే వీడియో లెంగ్త్ మూల నేను ఎక్కువ చూపించలేకపోతున్నాను, ఎందుకంటే ఇది ఓన్లీ ఆఫర్ స్టోర్ విజిట్ చేసిన వాళ్ళకి కాబట్టి. ఒకసారి స్టోర్ విజిట్ చేస్తే ఇంకా వెరైటీస్ అన్ని చూపించాలి కాబట్టి వీడియో చిన్నగా ఉండడం కోసం నేను ఓన్లీ పర్టికులర్ కొన్ని శారీస్ వరకే శాంపుల్స్ తీసుకొని చూపిస్తున్నాను. సో ఈ శారీ యొక్క చూడొచ్చు బూటీ స్టైల్ అనమాట. ఇది ఆల్ ఓవర్ ఇది జకాట్ వివింగ్ వచ్చింది. సో మీకు పింక్ కలర్ లో కావాలి అనుకుంటే యాక్చువల్లీ ఇది నెంబర్ 1 కలర్ చాయిస్ అండి. యూజువల్లీ కలర్ అయితే రెగ్యులర్ కలర్ కాదు. సో కొంచెం పింక్ లో కూడా కెంపు పింక్ అనమాట, కొంచెం డిఫరెంట్ కలర్ షేడ్ ఆఫ్ పింక్ వస్తుంది మీకు. షేడ్ కూడా మంచి యూనిక్ గా ఉండే కాంబినేషన్. సో టిష్యూస్ లో కూడా మన దగ్గర వెరైటీ ఆఫ్ శారీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి. లేదు మీకు హాఫ్ వైట్ లో కావాలి అనుకుంటే హాఫ్ వైట్ శారీస్ కూడా ఉన్నాయండి. సో ఫిబ్రవరి మంత్ అంతా పెళ్లిళ్ళ సీజన్. ఒకవేళ హాఫ్ వైట్ లో కావాలి అనుకుంటే సేమ్ డబల్ బార్డర్ కాంబినేషన్ లో హాఫ్ వైట్ శారీ కూడా ఉంది. అంటే సింపుల్ గా వద్దు, కొంచెం డిఫరెంట్ గా కావాలి, తర్వాత తలంబ్రాలు అయిపోయిన తర్వాత కూడా చీర నేను యూజ్ చేసుకోవాలి అనుకుంటే ఈ టైప్ ఆఫ్ మోడల్లోకి వెళ్ళొచ్చండి. ఇందులో ఏంటంటే బాడీ పైన వచ్చేవాడికి ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది. అండ్ ఆల్ ఓవర్ వర్క్ ఏంటంటే మీకు గోల్డ్ జరీ వర్క్ వెళ్ళింది అనమాట. సో తలంబ్రాలు అంటే మరీ ఎక్కువ ఓవర్ వర్క్ ఉండకూడదండి, సింపుల్ గా ఉండాలి. సో ఆ సింపుల్నెస్ అనేది బాడీ పైన మీకు ప్రొజెక్షన్ అవుతుంది. సో దీనికి కాంట్రాస్ట్ మెరూన్ కలర్ షేడ్ అనమాట. సో యూజువల్లీ రెడ్ గ్రీన్ ఎప్పుడు మీరు చూస్తానే ఉంటారు. హాఫ్ వైట్ కి మెరూన్ కలర్ షేడ్ మంచి కాంట్రాస్ట్ అసలు. సో బార్డర్ పైన ఏంటంటే మీకు సిల్వర్ జరీతో వర్క్, మొత్తం సిల్వర్ జరీతో వర్క్ వచ్చిన శారీ. సో డబల్ బార్డర్ చాయిస్ లో ఇదనమాట మోడల్. లేదు ఈ మోడల్ బాగా నచ్చింది నాకు, హాఫ్ వైట్ లో వద్దు కలర్స్ లో కావాలన్నా మన దగ్గర కలర్స్ కూడా అవైలబుల్ గా ఉంది. శారీ ఇదైతే ఓపెన్ చేయట్లేదండి, మీకు ఏంటంటే కాంబినేషన్స్ ఉన్నాయి మన దగ్గర అని చెప్పడం కోసం మీకు మోడల్ కూడా చూపిస్తున్నాను. రెడ్ కి బాటిల్ గ్రీన్ కాంట్రాస్ట్. సో ఇది కూడా ఏంటంటే ఇవన్నీ ఇది కుట్టు బార్డర్ అండి. సో మీరు ఇక్కడ చూడొచ్చు కుట్టు బార్డర్ అనేది. సో దీన్ని కుట్టు బార్డర్ అని అంటారు. సో వీటిని కుట్టు బార్డర్ అంటారు అనమాట. కుట్టు బార్డర్ ఏంటంటే యూజువల్లీ నార్మల్ శారీ కన్నా ఒక 1,000 2,000 అనేది కాస్టింగ్ పెరుగుతుంది.
కానీ నేను మీకు అన్ని సారీస్ ఏంటంటే జస్ట్ సంక్రాంతి స్పెషల్ కాబట్టి మాకు కూడా మార్కెటింగ్ బాగా జరగాలని 20,000 to 25,000 అన్ని సారీస్ ఇచ్చేస్తున్నాం అనమాట. హ్యాండ్ మేడ్ వీవింగ్. సో ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ ఉండే ఫ్యాబ్రిక్ అనమాట. సో ఈ మోడల్లో ఆల్ ఓవర్ వర్క్ లో మీనాకారి వర్క్ లో ఇంకొక పీస్ చూపిస్తానండి. ఈ సారీ కూడా ఓపెన్ చేయను, జస్ట్ మీకు పళ్ళు దాకా చూపిస్తాను అనమాట, మోడల్ కొంచెం చూపించడానికి కవర్ చేయడానికి. సో ఈ శారీ చూడండి, శారీ అంతా ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది, సెల్ఫ్ కలర్ కాంబినేషన్. సో యాక్చువల్గా ఈ శారీ చూపడానికి రీజన్ ఏంటంటే మన దగ్గర సెల్ఫ్ కలర్ లో కూడా 10 to 15 పీసెస్ దాకా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. అంటే ఈ మోడల్ అని కాదు, ఇంకా డిఫరెంట్ కలర్స్ ఆఫ్ మోడల్స్ విత్ ప్యాటర్న్ చాయిసెస్ లో మంచి మీనాకారి వర్క్. సో ఈ కలర్ చూడండి, సింగిల్ కలర్ వర్క్ అనమాట. బ్లూ కలర్ షేడ్ కి రాయల్ బ్లూ థ్రెడ్ తో, అంటే డార్క్ బ్లూ తో మీనాకారి వర్క్. అంటే మీరు ఏంటంటే ఒక 10 feet డిస్టెన్స్ లో చూసినా గానీ ఆ మీనాకారి వర్క్ మూలన చీర కూడా హైలైట్ అవుతూ ఉంటది అనమాట. సో మంచి చాయిస్ లో ఉన్న శారీస్ అనమాట. లేదు 20 to 25 అనే కాదు, కొంచెం 10,000 లో 8,000 లో కూడా శారీస్ కావాలి అనుకుంటే అవి కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయండి, బూటీ స్టైల్ అనమాట. సో ఈ శారీస్ చూడండి, అంటే మీకు జస్ట్ ఇది ఒక మోడల్ చూపిస్తున్నానండి నేను, ఎందుకంటే అన్ని చూపించట్లేదు, జస్ట్ మోడల్ కోసం చూపిస్తున్నాను. 10,000 లో ఉన్నాయా అంటే అవి కూడా ఉన్నాయి. సో ఈ శారీస్ ఏంటంటే మీకు బూటీస్ వస్తుంది అనమాట, ఆల్ ఓవర్ బూటీస్ వచ్చే శారీస్ అనమాట. జస్ట్ మీకు ఒక ప్యాటర్నే విత్ 2 different కలర్స్ చూపిస్తున్నాను. మన దగ్గర ఆల్మోస్ట్ 10 to 15 కలర్స్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉన్నాయి. ఆ 10 to 15 కలర్స్ ఆఫ్ ప్యాటర్న్ లో ఒక్కొక్క ప్యాటర్న్ కి ఆల్మోస్ట్ 8 to 9 కలర్స్ అయితే మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. సో జస్ట్ మీకు మోడల్ కవర్ చేయాలని చెప్పి చూపిస్తున్న ప్యాటర్న్స్ అనమాట. సో జస్ట్ ఇదేంటంటే వీడియో వచ్చేవాడి మీకు సంక్రాంతి స్పెషల్ కాబట్టి మన దగ్గర 10,000 లో శారీస్ ఏమున్నాయి అండ్ 20 to 25,000 ప్రైస్ రేంజ్ లో ఏమేమి శారీస్ ఉన్నాయి అని చెప్పి మీనాకారి థ్రెడ్ వీవింగ్ అండ్ వనసింగారం శారీస్ ప్లస్ హాఫ్ వైట్ శారీస్ అండ్ ఆల్సో మీకు టిష్యూస్. సో ఇవన్నీ శారీస్ మోడల్స్ అండ్ మీకు లేటెస్ట్ గా ఇవాళ వీడియోలో నేను కొత్త శారీస్ కూడా కవర్ చేశానండి, గొల్లబామల్ డిజైన్. సో ఇవన్నీ వెరైటీస్ అయితే మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. మీకు ఒకవేళ స్టోర్ అడ్రస్ కావాలి అంటే డిస్క్రిప్షన్ లో నేను స్టోర్ అడ్రస్ ప్రొవైడ్ చేస్తాను, లేదు వాట్సాప్ నెంబర్ కూడా మీకు డిస్ప్లే అవుతా ఉంటది. మీకు స్టోర్ అడ్రస్ కావాలంటే వాట్సాప్ నెంబర్ ద్వారా మమ్మల్ని పింగ్ చేసి అడిగినా కానీ మేము అవి కూడా చెప్తాను. మీకోసం స్టోర్ అడ్రస్ కూడా చెప్తున్నాను. మన స్టోర్ వచ్చేపాటికి జూబ్లీ హిల్స్ లో ఉంది, రోడ్ నెంబర్ 36, పిల్లర్ నెంబర్ 1675. సో ఒకవేళ మీరు హైదరాబాద్ లో ఉంటే డైరెక్ట్ గా జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36 కి వచ్చేసి కామాక్షి కన్సిల్స్ విజిట్ చేయండి అండ్ ఈ వీడియో చూపించండి, మీకు స్పెషల్ డిస్కౌంట్ 20 to 25% దాకా ఇస్తారనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. హోప్ మీ అందరికీ వీడియో బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.